హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మంత్రాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చే భక్తులైతే రైలు ద్వారా నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి రాఘవేంద్ర స్వామి మఠానికి అయితే 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బస్సులో వచ్చేవాళ్ళు కర్నూలు చేరుకొని కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. మనమైతే ఇప్పుడు మంత్రాలయం అయితే రీచ్ అయ్యాము. రండి కొద్దిగా ముందు పోయి చూద్దాము ఎలా ఉంది టెంపుల్ ఒకసారి. ఈరోజు ఈ వీడియోలోన రాఘవేంద్ర స్వామి చరిత్ర తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను కూడా మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ రాఘవేంద్ర స్వామి తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్నబట్టు గోపికాంబలకు 2వ సంతానంగా జన్మించారు. ఈయన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్యని కూడా పిలిచేవారు. రాఘవేంద్ర స్వామి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బావగారైన లక్ష్మీ నరసింహసార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరారు. ఆ తర్వాత 1614వ సంవత్సరంలో కుంభకోణం నుంచి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహం అయింది. ఒక అబ్బాయి కూడా జన్మించారు. అతని పేరు లక్ష్మీ నారాయణాచార్య. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థల వద్ద శిష్యులుగా చేరి అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. రాఘవేంద్ర స్వామికి సంస్కృతము, వైదిక శాస్త్రము మరియు సంగీతంలో కూడా మంచి పట్టు ఉంది. 1624 నుంచి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆ తర్వాత దక్షిణ భారతదేశమంతా విజయం చేయడానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ దైత్వ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేశారు. రాఘవేంద్ర స్వామి గురువు గారైన సుధీంద్ర తీర్థులు ఒకరోజు పిలిచి, వెంకటనాథ, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరము నేడో రేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యాన్ని నువ్వే వహించాలి అని తన మనసులో కోరికను బయటపెట్టాడు. దానికి సమాధానం ఇస్తూ తనకు భార్య బిడ్డలు ఉన్నారని, కుటుంబాన్ని పోషించాలని చెప్పాడు వెంకటనాథుడు. గురువు గారి కోరికను తీర్చలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై, నాయన వెంకటనాథ, నువ్వు కారణ జన్ముడివి. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు. అంతేకాదు, వ్యతిరేక వర్గాల ఎదురు దాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని, సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడు నువ్వే. లే, ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. గురువుగారైన సుధీంద్రుడు వెంకటనాథుడిని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకొని పోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. రాఘవేంద్ర స్వామి సన్యాస దీక్ష తీసుకునే నాటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. తదుపరి 40 ఏళ్ళు అతి పవిత్ర జీవనం గడిపి నియమనిష్టలతో నిత్యం మూలరాముడిని ఆరాధించాడు. ఈ 40 ఏళ్ళ కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరు కుమారుడైన నారాయణాచార్య రాఘవేంద్ర విజయం అనే గ్రంథంలో నిబద్ధం చేశారు. కనిపిస్తుంది చూస్తున్నారా, అది మాంచాలమ్మ ఆలయం. మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. ఇక్కడ ఈ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకోవాలి అని రాఘవేంద్ర స్వామి చెప్పారట. రాఘవేంద్ర స్వామి వారు మాంచాలమ్మ వారిని ప్రతిరోజు పూజించేవారని అంటారు. మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి అమ్మవారి అనుగ్రహంతోనే ఇక్కడ కొలువు ఉన్నారని చెప్తారు. ఇక్కడ
ఇక్కడ ఒక శ్లోకం కనబడుతుంది చూసారా? ఈ శ్లోకాన్ని వచ్చేసి మన శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రథమ శిష్యుడైన అప్పనాచార్యులు రాయడం జరిగింది. రండి, ఇప్పుడైతే మనం బృందావనం లోపలికైతే వెళ్దాము. లోపల ఎలా ఉందనేది నేను చూపిస్తాను, రండి. బృందావనంలో ఉన్న రాఘవేంద్ర స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటే మగవాళ్ళు పంచ లేదా ధోతి ధరించాలి. షర్టు మరియు బనీను కూడా ధరించకూడదు. లేదు దూరం నుంచి దర్శించుకున్న వాళ్ళైతే ప్యాంటు ధరించిన షర్టు బనీను ధరించకూడదు. అలాగే ఆడవాళ్ళు అయితే సాంప్రదాయ దుస్తులను ధరించాలి. ఒకరోజు ఆదివారం దగ్గరున్న కుండశిలకు వెళ్ళిన రాఘవేంద్ర స్వామి అక్కడ రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకటాచార్యని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్ళు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారంట సీతారాములు. ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. 1971 సంవత్సరంలో తన శిష్యు బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో జీవసమాధి కాకముందు కొన్ని ప్రదేశాలు అయితే సందర్శించారనమాట. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి వచ్చేసి బిచాలి. బిచాలిలో 13 సంవత్సరాలు అప్పనాచార్యతో కలిసి అక్కడ ధ్యానం అయితే చేశారు రాఘవేంద్ర స్వామి వారు. రాఘవేంద్ర స్వామి జ్ఞాపకార్థంగా అక్కడ బిచాలలో ఒక బృందావనం కూడా నిర్మించారు. రెండవది వచ్చేసి గానదాల గ్రామం. గానదాలలో ఒక కొండ గుహలో రాఘవేంద్ర స్వామి 13 సంవత్సరాలు తపస్సు చేశారు. రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత లోపల అన్నపూర్ణ భోజనశాల అయితే ఉంటుంది. అన్నపూర్ణ భోజనశాల ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే సుధీంద్ర తీర్థులు ఉంటారు, దర్శనం చేసుకోండి. సుధీంద్ర తీర్థులు దర్శనం చేసుకున్న తర్వాత పక్కలోనే అజుత వృక్షం అయితే ఉంటుంది. ఈ అజుత వృక్షం వచ్చేసి పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ దీపాలు వెలిగిస్తే పెళ్ళి అవుతుందని వారి నమ్మకం. రాఘవేంద్ర స్వామి దర్శనం అనంతరం తుంగభద్ర నదికి వెళ్ళండి. తుంగభద్ర నదికి వెళ్ళాలనుకుంటే బయట మనకు మాంచాలమ్మ దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం పక్కలోనే వెళ్ళామంటే మనం డైరెక్ట్గా తుంగభద్ర నదికి వెళ్ళొచ్చు. చాలామంది భక్తులు తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి తుంగభద్ర నదికి పసుపు కుంకుమతో పూజలు చేసి తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. మంత్రాలయం నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అభయ ఆంజనేయ దేవాలయం వస్తుంది. ఈ దేవాలయము 2021 సంవత్సరంలో నిర్మించారు. ఈ దేవాలయము శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళే అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ దేవాలయానికి చుట్టూరా పచ్చిన మైదానము, ద్వారానికి ఇరువైపులా ఏనుగులు, స్వామివారి ఎత్తైన విగ్రహం చాలా హైలైట్ అని చెబుతారు. ఈ దేవాలయం నిర్మించి కొద్ది రోజులైనా ఈ ఎత్తైన విగ్రహం చూడడానికి చాలామంది భక్తులతో వస్తూ ఉంటారు. ఈ విగ్రహం వచ్చేసి ఒకే రాయితోనే చెక్కారంట. 33 అడుగుల స్వామివారి విగ్రహం కుడి చేతిలో అభయం ఇస్తూ ఎడమ చేతిలో గదను ధరించి ఉంటారు.
స్వామివారి ముందు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి. మీరు కనుక మంత్రాలయం వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి. అభయ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత బిచ్చలికి బయలుదేరండి. బిచ్చలిలో ప్రత్యేకత ఏంటంటే రాఘవేంద్ర స్వామి జీవసమాధి కాకముందు మంత్రాలయంలో 13 సంవత్సరాలు బిచ్చలిలోనే అప్పనాచార్యులతో కలిసి జీవించారట. ఆ ప్రదేశానికే వెళ్తున్నాను. మీరైతే ఈ ట్రిప్లో కంపల్సరీ దర్శించండి. బిచలి అనగా భిక్షాలయ అని అర్థం. భిక్షాలయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క ప్రథమ శిష్యుడు అప్పనాచార్యులు ఇంటింటా తిరిగి భిక్షటన చేసుకునేవారట. అందువల్ల ఈ ఊరికి బిచలి అనే పేరు వచ్చింది. అప్పనాచార్యులు ప్రతిరోజు రాఘవేంద్ర స్వామి కోసం ఈ రుబ్బురులను ఉపయోగించి పచ్చడిని తయారు చేసేవారు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి మరియు అప్పనాచార్యులు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది భక్తులు బిచాలి కూడా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి ఇక్కడ 13 సంవత్సరాలు అప్పనాచార్యులతో కలిసి జీవించారు. అప్పనాచార్యులు ప్రతిరోజు తుంగభద్ర నది దాటి మంత్రాలయంకి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేవారు. ఒకరోజు వరదలు భారీగా రావడంతో తుంగభద్ర నది విపరీతంగా ప్రవహిస్తుంది. అప్పుడు అప్పనాచార్యులు శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్రం జపించారు. ఆ స్తోత్రం విన్న తుంగభద్ర నది వెంటనే నడుచుకుంటూ వెళ్ళే విధంగా తగ్గిపోయిందట. అప్పనాచార్యులకి రాఘవేంద్ర స్వామి కలలో కనపడి బిచలి తుంగభద్ర నది తీరంలో ఏకశిల బృందావనాన్ని స్థాపించి ప్రతిరోజు పూజలు నిర్వహించమని చెప్పాడట. అందువల్ల ఇక్కడ మంత్రాలయంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తారంట. బిచలిలో ఉన్న ఏకశిల బృందావనం దర్శనం చేసుకున్న తర్వాత మనకి అప్పనాచార్య వాళ్ళ ఇల్లు కూడా ఉంది, చూపిస్తాను రండి. మీరు ఈ ట్రిప్లో ఇది కూడా కంపల్సరీ దర్శించండి. ఎందుకంటే మన రాఘవేంద్ర స్వామి ఇక్కడే 13 సంవత్సరాలు అప్పనాచార్యుల వాళ్ళ ఇంట్లోనే ధ్యానం చేసేవారట. ఇక్కడ ఒక శ్లోకం కనబడుతుంది చూసారా? ఈ శ్లోకాన్ని వచ్చేసి అప్పనాచార్యులు రాయడం జరిగింది. లోపల ఎలా ఉందనేది నేను చూపిస్తాను చూడండి. ఇంతటితో బిచలి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన ట్రిప్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి. బిచలి నుంచి పంచముఖ దేవస్థానానికి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం పోవాలనుకుంటే వయా గిల్లి షుగర్ నుంచే పోవాల్సి వస్తుంది. బిచలి నుంచి పంచముఖ దేవస్థానానికి డైరెక్ట్గా అయితే ఆటోలతో ఉండవు. మనము గిల్లి షుగర్కి వచ్చేసి గిల్లి షుగర్ నుంచి మనకి ఆటోలు కానీ ట్యాక్సీస్ అయితే అందుబాటులో ఉంటాయి. రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నదికి అవతల వైపు ఉన్న గానతాల ఒక కొండ గుహలో 12 సంవత్సరాలు తపస్సు చేయగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. అందుకే ఈ ప్రదేశం పంచముఖగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉండడం విశేషం. విగ్రహానికి గరుడ, నరసింహస్వామి, వాయుగ్రీవ, హనుమాను మరియు వరాహస్వాములని 5 తలలు ఉంటాయి.
హనుమంతుడు రావణుని సంహరణ సమయంలో పంచముఖ అవతారాన్ని ఎత్తారనే ప్రసిద్ధి. కుంభరామాయణంలో హనుమంతుడి గురించి చాలా చక్కగా వివరించారు. పంచభూతాలకి ప్రతిరూపం కూడా శ్రీ ఆంజనేయ స్వామి అని చెబుతారు. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు అని. శ్రీ గురు రాఘవేంద్రకి పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు కోలాపూర్ మహాలక్ష్మి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, కుర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సహజంగా రాళ్ళతో ఏర్పడిన కొన్ని బండరాలు అయితే కనిపిస్తాయి చూడండి. అందులో వచ్చేసి మంచము, తలగడ, తర్వాత వచ్చేసి విమానము, తాబేలు, పాదుకలు ఇలా కొన్ని ఆకారాలతో కనిపిస్తాయి. మీరు ఒకవేళ ఆ ప్రదేశానికి పోయినట్లయితే అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి.